ఏదైతే ఆచరించి అనుభవంలోకి తీసుకురండి అని అడిగితే బాగుంటుందండి. వారు మాత్రం 30-40 సంవత్సరాల క్రితమే ఒక విజనరీ ఉన్న వ్యక్తిగా ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుంది అని భావించి ఆయన ఒకే ఒక బిడ్డని కన్నారు. వారి మామగారు 6గురినో 7గురినో ఉన్నారు ఆయనకి బిడ్డలు. కనీసం ఈయన 2-3గురినైనా కనుండొచ్చు. ఈయన అసలు ఒకటే నినాదం ఒక బిడ్డనే కన్నాడు. అంటే ఆడబిడ్డల వల్ల సమస్య వస్తుందని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి తెలిగిపోయింది. అదే రకంగా కేటీఆర్ గారి తండ్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి తెలిగిపోయింది. అందుకే కల్వకుట్ల కవిత గారు, ఇటు చూస్తే షర్మిలమ్మ గారు ఈరోజు ఆడబిడ్డలే ఏకుల్లాగా మేకుల్లాగా వచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ పెట్టి అన్ననే నిలదీస్తూ ఉన్న పరిస్థితుల్లో మీరు చాలా గొప్పగా అనిపించినారు. మీ ఎంత విజనరీ అంటే ఈరోజు లోకేష్ గారికి ఎదురు లేదు బదురు లేదు, మొత్తం అంతా మీరే. సో ఇంత గొప్పగా ఆడబిడ్డల్ని కంటేనే సమస్య అనుకొని ఆలోచించిన వారు మీరు ఈరోజు ఆడబిడ్డల్ని కనియండి అంటే వారేమన్నా యంత్రాలు అనుకున్నారా? లేకపోతే బిడ్డల్ని కండానికి ఒక మంత్రాలు వేస్తే పుట్టేస్తారనుకున్నారా? నవమాసాలు మోసికనే తల్లి అంటూ అసలు ఒక గర్భము అంటే మీకు తెలుసు, మళ్ళీ పురిటి నొప్పులతో బిడ్డ తల్లి చనిపోతుందో లేదో. ఈరోజు కూడా మొన్నటి రోజు ఒక చీరాల హాస్పిటల్లో, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 9 నెలలు కన్న తల్లి ఒక 10 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కూడా స్పాట్లో చనిపోయారు. చనిపోతే ఎలా చనిపోయిందో తెలియలా, పురిటి నొప్పులతో చనిపోయింది అనుకున్నారు. డాక్టర్ల నెగ్లిజెన్సీ వల్ల చనిపోయింది అంటూ ఎంక్వైరీ చేయగా తెలిసి నేనే దగ్గరుండి డెడ్ బాడీని తవ్విచ్చి పోస్ట్ మార్టం చేయించిన. అరే, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన ఒక తల్లి చనిపోయింది ఒక డాక్టర్ నెగ్లిజెన్సీ వల్ల, లేకపోతే ఇంకా దేనివల్ల? ఈరోజు రాజమండ్రిలో ఒక పాలు కల్తీ అని ఎంతోమంది బిడ్డలు చనిపోయారు. కానీ కల్తీ లేనిది తల్లిపాలు కదా. అసలు ఇప్పుడు ఎంత అనారోగ్యభరితం అయిపోతుంది. నాకు ఒకటే బిడ్డ, చంద్రబాబు గారు నాకు ఒకటే బిడ్డ, కానీ నా అనారోగ్యం వల్ల ఇంకొక బిడ్డని కనలేకపోయానని ప్రతిరోజు బాధపడతా. నా బిడ్డకి ఇంకొక తోడు ఉంటే బాగుండని ప్రతిరోజు ఆలోచిస్తా. కళ్ళ ముందు 2-3 బిడ్డలు కదిలి వెళ్తుంటే నా బిడ్డకి ఆ బిడ్డని ఇవ్వలేకపోతున్నాను తోడినని ప్రతిరోజు బాధపడతా. కానీ మీకు ఆ బాధ లేదేంటో. మీరు చాలా ధైర్యంగా మీరు చేసిన తప్పుని మళ్ళీ లోకేష్ గారితో చేపించు, మళ్ళీ దేవాంష్ గారు పుట్టారు. మీరు చెప్పండి, లోకేష్ గారికి చెప్పండి, నారా బ్రాహ్మణి గారికి చెప్పండి, అమ్మ మనం 4గురిని కందాం, తర్వాత అసెంబ్లీలో ఈ బిల్ని పాస్ చేద్దాం, ఏదైతే ఆచరించాక అడిగితే బాగుంటుంది, లేకపోతే ఆడబిడ్డల్ని అడిగే హక్కు మనకు లేదమ్మా అని. అరే, అమరావతి 33,000 ఎకరాలు తీసుకోవడానికి కూడా రైతులతో చర్చలు చేసి మీరు ఆ డెసిషన్ తీసుకున్నారే, మరి ఆడబిడ్డలతో చర్చలు చేయాలని మీకు అనిపించలేదా అండి? ఈరోజు గర్భసంచి క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, యోని క్యాన్సర్ అన్నీ ఆడబిడ్డలకి. ఇన్ని సమస్యలతో నలిగిపోతూ రక్తహీనత వస్తే మీరు అవేవో పప్పు చెక్కలు ఇచ్చేస్తున్నారు. పప్పు చెక్కలు పంచిపెట్టి రక్తహీనత తగ్గిపోమంటున్నారు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో 3, 4, 5 అంటూ మీరు 25,000 ఇచ్చేస్తాం, 30,000 ఇచ్చేస్తాం, 40,000 ఇచ్చేస్తామంటే సరగతి విధానం గుర్తొస్తుంది. సరగతి విధానంలో అద్దె గర్భంలో ఒక తల్లి అవతల బిడ్డని కనిచ్చి డబ్బులు తీసుకుంటుంది. కానీ ఈరోజు ప్రతి ఆడబిడ్డని మీరు కనండి, మీరే డబ్బులు తీసుకోండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? మీరు కనండి, మీరే డబ్బులు తీసుకోండి. 60 కేజీలు బియ్యం ఇస్తాం, 120 కేజీలు బియ్యం ఇస్తాం అంటే బియ్యం తింటూ బిడ్డలను చూసుకొని బతకాలా అండి? భవిష్యత్ అక్కర్లేదా అండి? ఈరోజు రాజధాని డెవలప్ అవ్వలేదు, ఇంతవరకు విద్యా దీవెన, వసతి దీవెన ఇంతవరకు మీరు కల్పించలేకపోయారు. బిడ్డలకి ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలా, నిరుద్యోగ భృతి 3,000 రాలా, వీటికి డబ్బులు లేవంటారు. కానీ మంచి మనసు ఉందంటారు. మంచి మనసు ఉంది, ఏం చేసుకోవాలా మనసుని? సో ఇటువంటి పరిస్థితుల్లో పథకాలకి డబ్బులు లేక సూపర్ 6 ఆగిపోతున్న పరిస్థితుల్లో మరి మా కోసం ఎందుకు పథకాలు ఇస్తున్నారు? మా మీద అభిమానమా, ప్రేమ? కాదే, ఓట్లని నోట్లు కట్లుగా మారుస్తూ ఈరోజు ఎంపీ టికెట్లు పెరగాలి అంటే ఏది సెంటర్లో మీరు శాసించాలంటే జనాభా ఉండాలా? ఇప్పుడు మీకు అవసరమైపోయింది. ఎన్టీ రామారావు గారు 6-7గురిని కన్నప్పుడు మీరు ఎకిలిగా నవ్వేసి ఉంటారు. ఈరోజు అదే మీరు కనకపోగా మమ్మల్ని కనండి అంటూ ఎకిలిగా దీని గురించి అసెంబ్లీలో చర్చిస్తున్నారు. సరే, ప్రతి తండ్రి ఒక బాధ్యత తీసుకుంటాడు బిడ్డల పెరుగుదలలో. కానీ ఏమంటున్నారు? ఆడబిడ్డలు ఎంతో కష్టపడి కంటున్నారయ్యా, మీకు మంచి అవకాశాలు, మంచి పారితోషికాలు ఇస్తాను అంటే ఒక అసెంబ్లీలో ఒక నాయకుడు లేచి వాళ్ళే నా కష్టపడేది, మేము కూడా కష్టపడుతున్నాం బిడ్డల్ని కనడానికి అంటున్నాడు. సిగ్గనిపించట్లా? మాకు లైవ్లో చూస్తున్న వాళ్ళని తల దించుకుంటున్నాం, పక్కన ఎవరైనా ఉన్నారేమో చూసుకుంటున్నాం. అపహాస్యం చేస్తున్నారు మీరు లైవ్లో. 4 గోడల మధ్య ఒక మగవాడు పడే కష్టాన్ని, అది కష్టమా సుఖమా, దాని గురించి మీరు అసెంబ్లీలో చర్చిస్తారా? బిడ్డల్ని పెంచడానికి మేము కష్టపడతాం బాబు గారు అంటే పద్ధతి, బిడ్డల్ని కనడానికి కూడా మీరు కష్టపడుతున్నారా? అది కష్టమా సుఖమా? సిగ్గనిపించట్లా? దీని గురించి ఒక నాయకుల్లా ఉండి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ లాగా, ఒక ప్రజాప్రతినిధిలాగా ఉండి మీరు మాట్లాడుతున్నారా? ఇదే అసెంబ్లీలో చర్చించదగిన విషయాలు? పోనీ ఇలా చర్చిద్దాం అనుకున్నప్పుడు మాతో సమావేశాలు చేయండి, గైనకాలజిస్టులను అడగండి,
గైనకాలజిస్ట్ అడగని ఇప్పుడు బిడ్డలు నలుగురు ఐదుగురు కనే పరిస్థితి ఉందా? పాలల్లో కల్తీ, నీళ్ళల్లో కల్తీ, మందుల్లో కల్తీ. అర్రే బెల్ట్ షాపుల్లో మాత్రం ఒక్క మందు కూడా తక్కువ ఉండదు, అన్ని బ్రాండ్లు ఉంటాయి. నిన్న రోజు నేను జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ రాస్తే ఇవి స్టాక్ లేవండి అన్నారు. ఇవి స్టాక్ లేవండి అని. స్టాక్ లేకుండా ఎందుకు ఉంటుంది? ఎందుకు స్టాక్ లేకుండా పోతుంది? ఎందుకు డాక్టర్లు ఈ టైం నుంచి ఈ టైం వరకే అందుబాటులో ఉంటారు? ఎందుకు 24 గంటలు అందుబాటులో ఉండే సౌకర్యాలు మీరు కల్పించలేకపోతున్నారు? ఉచిత విద్య, ఉచిత వైద్యం పెట్టి మీరు మాట్లాడండి. అప్పటి వరకు మీకు మాట్లాడే అధికారం లేదు. అరే మీ మంత్రి నారాయణ గారు మాత్రం కార్పొరేట్ స్కూల్స్ పెట్టేయాలి, మీ బాలయ్య బాబు అల్లుడు గారు మాత్రం ఒక విద్యా సంస్థలు పెట్టేసుకోవాలి. వాళ్ళకి 5,000 ఎకరాలు 5,000 కోట్ల ఖరీదు ఉండేవి భూములు మీరు దొబ్బి పెట్టేయాలి. ఏంటి సార్ ఇది? ఈరోజు మాకు సొంత ఇల్లు కూడా లేవు సార్, 1 ఎకరాల పొలం కూడా లేవు. బతకలేక బడిపంతులా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులా అనే పరిస్థితిలో 4-5 కనండి అంటే కనాలి, కనీసం 2-3 అన్నా మాకు కూడా ఉంటుంది. కానీ ఆరోగ్యాలు సహకరించట్లా, ఆరోగ్యశ్రీలు వర్తించట్లా. అరే మోకాళ్ళ నొప్పి వచ్చింది లోపల ఏదో వెయ్యాలట, వెయ్యండి అంటే అది క్వాలిటీ ఉండదండి. మీకు మంచిది కావాలంటే ఎదురు డబ్బు ఇవ్వండి అంట. అంటే క్వాలిటీ లేనిది మాకెందుకు ఇస్తున్నారు? మాకెందుకు ఇస్తున్నారు క్వాలిటీ లేనిది? దాంట్లో ఏవో ప్లేట్లు వేయాలంటే అండి, నేను నిన్నటి రోజు 2-3 హాస్పిటల్ తీసుకెళ్తుంటే గవర్నమెంట్ ఇచ్చే ప్లేట్లో కల్తీ ఉంటుందండి, మీకు క్వాలిటీ ప్లేట్లు కావాలంటే మీరు కొనుక్కోవాలి, దానికి ఇంత ఖరీదు అంటున్నారు. క్వాలిటీ లేని ప్లేట్లు మాకెందుకు ఇస్తున్నారు? మోకాళ్ళలో అరిచేతుల్లో వేసుకోవడానికా ఏంటబ్బా? మళ్ళీ చిరుధాన్యాలు తినాలంట, అవి మాత్రం మీరు తినండి, రేషన్ బియ్యం మాత్రం మాకివ్వండి, రేషన్ బియ్యం మాత్రం మాకివ్వండి. మీరు మాత్రం చిరుధాన్యాలు తినండి, ఎగ్ ఆమ్లెట్లు తినండి, అదేంటో ఆ బియ్యం తినాలి, ఈ బియ్యం తినాలి, ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలి అంటూ మీరు చెప్తున్నారు. కానీ బియ్యం మీరు ఇచ్చే బియ్యం మాకే కదా, ఆ బియ్యంలో క్వాలిటీ ఉందా? మధ్యాహ్న భోజనంలో పిల్లల్లో కల్తీ ఉందా? పాలతో తాగి ఎందుకు బిడ్డలు చనిపోతున్నారు? చనిపోయిన బిడ్డకి ఎంత పారితోషికాన్ని ఇచ్చినారు? ఆ సంస్థలను మూసివేసినారా? ఏ పాల వల్ల జరిగిందో కనుక్కున్నారా? తల్లి పాలల్లోనే కల్తీ లేని పరిస్థితుల్లో ఈరోజు ఏది కల్తీ లేదంటే ఒక్క తల్లి పాలండి. అటువంటి పరిస్థితుల్లో తల్లిని కూడా అంటే డాక్టర్లే చెప్తారు, గైనకాలజిస్టు, అమ్మ 3 కన్నారు ఇక చాలు, మీ ఆరోగ్యం సహకరించట్లేదు అంటారు. అలాంటిది మీరు 4 కంటే 5 కంటే మేము ఇలా బయటకు వచ్చి మాట్లాడగలుగుతామా? అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉండి ఒక బిడ్డ కాలేజీ, ఇంకో బిడ్డ స్కూల్కి మీరు ఇచ్చే 25,000 తేడా పడితే ఒక ఐసీయూలో వెంటిలేషన్ బాక్సుల్లో పెడుతుంటారు చూడండి, ఆ బాక్సులకే సరిపోదు. అంటే ఒక 4, 5, 6 కనేయండి అంటే అప్పుడు మీరు ఎన్టీ రామారావు గారికి జేజేలు కొట్టండి. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా ఉన్నారు. మీరు కూడా అదే టైంలో 5-6 కను ఉంటే ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళు. ఒకళ్ళు మీరు హెరిటేజ్ పారితోషికంలో చూసుకునేవాళ్ళు, ఒకళ్ళు రాజకీయాలు చేసేవాళ్ళు, ఒకళ్ళు సినిమా రంగంలో వెళ్ళేవాళ్ళు, ఒకళ్ళు ఇంకొక అంతరిక్షంలోకి వెళ్ళగలిగేవారేమో. మీరు మాత్రం ఒక్కళ్ళే కానీ రాజకీయంలో దింపి వారసత్వ రాజకీయాలను పెంపొందిస్తూ ఈరోజు నారావారి రక్తాన్ని, నందమూరి వారి రక్తాన్ని లిమిటేషన్ పెట్టారు. కానీ మమ్మల్ని మాత్రం 5-6 కనేయమంటున్నారు. కనాలని మాకు ఉంది అధ్యక్ష, అనారోగ్య సమస్యల వల్ల కనలేకపోతున్నాం, ఆర్థిక సమస్యల వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం అని ఎందుకు అంటున్నానంటే ఎన్నో దేశాల వాళ్ళు కెనడాలో ఇన్ని రోజులు ఉంటే కెనడా సిటిజన్షిప్ వచ్చేస్తుంది అన్నారు. అరే కెనడానే ఎందుకు, మీకు ఇక్కడ బాగానే ఉంది కదా అంటే లేదండి, కెనడాలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఈ 2 ఉన్నాయట. ఈ రెండిటి కోసం ఎదురుపెట్టి కెనడాలో అడుగు పెడుతున్నారు, ఎదురుపెట్టి ఇన్ని రోజులు అక్కడ ఉంటే. సో ఇటువంటి పరిస్థితుల్లో విద్య వైద్యం ఇస్తే నారాయణ గారు ఒప్పుకుంటారా? మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి? ఈ నిర్ణయం తీసుకుని ఆడబిడ్డలతో చర్చలు చేసి గైనకాలజిస్టులతో ఏదైతే రక్తహీనత ఎందుకు ఆడబిడ్డల్లో ఎక్కువ అవుతుంది ఇవన్నీ తెలుసుకున్నాక మా నిర్ణయం మేరకు, మా ఆజ్ఞ మేరకు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. అసెంబ్లీలో పిచ్చాపాటిగా తీసుకుంటే ఇది చాలా తప్పని భావిస్తూ దయచేసి వెనక్కి తీసుకోండి. ముందు ఆదర్శంలో మీరు ముందుకెళ్ళండి. మీరు నారావారి రక్తాన్ని 4-5 బిడ్డల్లాగా సొసైటీకి చూపించండి. దేవాంష్కి ఆడుకోవడానికి ఒక ఆడబిడ్డ వద్దా? కావాలా వద్దా? అరే ఆడబిడ్డ ఉంటే ఇంట్లో పట్టీలు వేసుకొని పట్లంగాలు వేసుకొని గలగలా నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అధ్యక్ష. మీరు కనండి అధ్యక్ష, తర్వాత మాకు చెప్పండి అధ్యక్ష. ఏదైనా ఆచరించి జనాల్లోకి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. చంద్రబాబు గారిని ఎదిరించే ఉద్దేశం మాకు లేదు, అంత శక్తి ఎవరికి ఉండదండి. కానీ డెసిషన్ తప్పు, మాతో చర్చించాలా. చర్చల అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అసెంబ్లీ పార్టీగా తీసుకోవడం చాలా తప్పని భావిస్తున్నాను సార్. రాబోయే రోజుల్లో చిన్న కుటుంబాలకే కాకుండా సంక్షేమ పథకాలు, పెద్ద కుటుంబాలకు అయితేనే పథకాలు ఇస్తామని సీఎం గారు చెప్తారు. మీకు తెలుసో లేదో, పెద్ద కుటుంబాలకి పథకాల సంగతి తీసేస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నా లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలన్నా 3-4 ఉన్న వాళ్ళకే ఇస్తాను అంటే వాళ్ళు ఆ మగవాళ్ళు ఆ ప్రెజర్ని ఆడబిడ్డల మీద పెట్టేస్తారు. నువ్వు కనాల్సిందే అంటూ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేస్తారు. దీనివల్ల ఎవరికి ఇబ్బంది జరుగుతుంది? ఆడబిడ్డలకి ఇబ్బంది జరుగుతుంది. అనారోగ్య ఇబ్బందులతో ఆడబిడ్డలు కనలేకపోతే విడాకులు తీసేసుకోవాల్సిందే. ఎవరో అంటున్నారు 2 బిడ్డలేనండి మాకు, ఇంకొక 2 కనాలంటే ఇంకొకళ్ళని చేసుకోవాలేమో అని.
ఎంత నీచమైనటువంటి సాంప్రదాయానికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. మా ఇష్టం, మాకు అవసరం అనిపిస్తే కనస్తాం, మాకు అనారోగ్యం అనిపిస్తే ఆగిపోతాం. అరే కట్టుకున్న మొగుడు చెప్తేనే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకునే ఆడబిడ్డలు ఒక ముఖ్యమంత్రి చెప్తే టక్కుమని నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారా? ఆచితూచి ఆలోచించి దానివల్ల కరెక్టా కాదని ఆచితూచి నిర్ణయం తీసుకునే ఆడబిడ్డల్ని అంత తేలిగ్గా మీరు ఇది చేసేయండి అది చేసేయండి అంటే ఒక బిడ్డల్ని కనే యంత్రాల్లాగా, మిషన్లాగా, అవయవాలని పనిముట్లలాగా చూస్తున్నటువంటి మీ వైఖరికి ఖచ్చితంగా ఆడబిడ్డల వల్లే మీరు ఈ సమస్యను ఎదుర్కొంటారని భావిస్తున్నాను.